శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల వేళ శివదీక్ష చేపట్టిన శివస్వాములు ఆలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుముడులు తలపై పెట్టుకుని దర్శనం కోసం క్యూ లైన్ లోకి వెళ్లగా గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. బ్రహ్మోత్సవాల వేళ భారీగా తరలి వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఆలయ సిబ్బంది విఫలమయ్యారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో ఓపిక నశించిన శివస్వాములు బారికేడ్లను తోస్తూ కృష్ణదేవరాయ క్యూ లైన్ల గేట్లను విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకొని వెళ్లారు. ఒక్కసారిగా వందలాది మంది శివస్వాములు రావడం పరిస్థితి అదుపు తప్పింది. అటు పుష్కరిణి వైపు కూడా శివస్వాములు గేట్లు ఎక్కి వెళ్తూ ఉండటంతో సిబ్బంది పోలీసులు చేతులెత్తేశారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్ లోకి వచ్చిన తమకు సరైన ఏర్పాట్లు కూడా లేవని పలువురు శివస్వాములు వాపోయారు. కనీసం మంచినీరు కూడా అందించడం లేదని 12 గంటలుగా క్యూ లైన్లలోనే నిలబడి ఉన్నామంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తామన్న దేవాలయ వర్గాలు ఈ సమయంలో కూడా వీఐపీల సేవలో తరిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.